ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఉన్నా గోపాలన్న ఇంట్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు బత్తుల గోపాల్ గారి ఇంటి దగ్గరికి వచ్చామండి. ఆ కనిపిస్తున్న ఇల్లు బత్తుల గోపాల్ గారిది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారండి ఇల్లు. అక్కడ ఇంతకుముందు ఒక ఇల్లు ఉండేనంట, అది కూలగొట్టేసి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు దాని పక్కన ఉన్న పశువుల కోసం వేసిన షెడ్డు ఉంటుందండి, ఆ షెడ్డు పక్కన చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఉంటున్నారండి. వాళ్ళతో కాసేపు మాట్లాడదామని నేను వచ్చానండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఆ పక్కకు దారి ఉంటుందండి, సన్న దారి. ఆ దారిలో ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఇదే దారి అండి. ఆ కనిపిస్తున్నది పశువుల పాక అండి. ఆ పక్కన ఆ మొత్తం టోటల్గా ఆ ఏరియా మొత్తం పశువుల షెడ్ అండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది మాత్రం చిన్న రూమ్ ఒకటి ఉంది, ఆ రూమ్లో ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వారితో మాట్లాడి వారి అనుభూతుల్ని తెలుసుకుందామండి. చాలా పెద్దగా ఉందండి, విస్తీర్ణంగా బాగా చాలా పెద్దగా ఉంది వాళ్ళ మొత్తం ప్లేస్ అంతా. మనకు ఐటీఐకి దగ్గరగా ఉంటుందండి. ఎప్పటి నుంచో రావాలని అనుకున్నా, అయితే ఫోన్ చేస్తే ఈరోజు రమ్మన్నారు, వచ్చాను నేను. గోపాలన్న ఇంట్లోనే ఉండొచ్చు, ఒకసారి పిలుద్దాం. ఆయన బత్తుల గోపాల్ అనే దానికంటే బర్రెల బాబాయ్ అంటేనే చాలా ఫేమస్ అండి. చూడండి, మామిడికాయ పచ్చడితోనే అన్నం తింటున్నాడండి. నేను వచ్చి చూడగానే అన్నం తింటూ ఉన్నాడు. ఆ పక్కన కొత్త ఇల్లు కడుతున్నారండి. ప్రస్తుతానికి ఇక్కడ ఈ షెడ్ పక్కన రూమ్ ఉంటే ఉంటున్నారండి, ఆ ఇల్లు తయారయ్యేదాకా. మా షెడ్ ఇది మా షెడ్. ఓకే ఓకే. పొద్దున్న లేస్తే మన ప్రపంచం ఈ షెడ్. పొద్దున్న లేస్తే ఇక ఇదే ప్రపంచం. ఇప్పుడే షెడ్ అడిగేసినాం, గేదెలు బయటికి పోయినాయి. ఇదే మరో ప్రపంచం, మన ప్రపంచం, జీవించే ప్రపంచం అంతా ఇదే. ఇప్పుడే గేదెలు బయటికి పోయినాయి, బాబు తమ్ముడు పోయిండు. మీరు ఇక్కడి నుంచే మొత్తం ప్రపంచం సృష్టిస్తాను. అంతా దైవాధీనం. మన అభిమాన దేవుళ్ళ దయ వల్ల నేను ప్రపంచానికి పరిచయం అయినా. ఓకే ఓకే. అందరికీ ముందుగా చూశారు కదండి, చేతులు జోడించి నమస్కారం చేయాలి మా అభిమానులందరికీ. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పశువులు కాసుకునే నేను ప్రపంచానికి ఇంత పరిచయం అయిందంటే అది అభిమానుల దయ. షేరింగ్స్ కానీ నన్ను నచ్చి అభిమానుల దయ, అది దేవుడి దయ కూడా ఉంటుంది. దేవుడి దయ, అందరి దయ ఉంటది. అందరి దయ, దేవుడి దయ. మనం ఏ దయ లేనిది ఎదగలేం, ముందుకు పోలేం. ఏదో ఒక దయ అనేది ఉంటది. అయితే గోపాలన్న, ఇప్పుడు మీరు 10 వీడియోలు పోస్ట్ చేస్తే, అప్లోడ్ చేస్తే, అందులో 5 వీడియోలకు మెసేజ్ అనేది కంపల్సరీ నేను అబ్జర్వ్ చేసిన. మీరు మెసేజ్ ఇవ్వడానికి అసలు ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి? ఇది సమాజం మీద. సమాజం మీద అంటే ఇప్పుడు మన కళ్ళతో కొన్ని వందల సమస్యలు చూస్తున్నాం. అవును. మన అనుభవంతో కొన్ని తెలిసినాయి, కొన్ని చూసినవి తెలుస్తున్నాయి. అవును. దానివల్ల ఏంటంటే కళ్ళతో చూసినవి చెప్తున్నాను. జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, అవునవును, పిల్లలకు తల్లిదండ్రుల గొడవలు, అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముల గొడవలు, భూముల దగ్గర గొడవలు, డబ్బుల దగ్గర గొడవలు, ఇళ్ళ జాగ్రత్త దగ్గర గొడవలు, ఇలాంటివి చూసి అసలు మనిషి జన్మకి ఇంకా ఏమి, మనం ఏం వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తున్నాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతున్నాం కదా. అవునవును. ఈ విషయాన్ని గమనించని వారికి కొంచెమైనా
1,00,000 మందిలో ఒక్కడైనా మారకపోతాడా అనే ఉద్దేశంతో నేను ఈ మోటివేషన్ చెప్తాను. బాగానే ఉంటుంది నీ కాన్సెప్ట్ అనేది, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన 10 వీడియోలు చూస్తే అందులో 5 వీడియోలకు కంపల్సరీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అది ఆ మెసేజ్ వల్ల ఎంతోమంది మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కూడా. కొంతమంది నేను మా నాన్న మాట వినేవాడిని కాదు ఇంతకుముందు, నీ మాటలు విన్న తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి నేను మా నాన్న బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను బాబాయ్ అని మెసేజ్ పెడతాను. అవునవును. అట్లా చాలా మంది మారినట్టు ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా హీనంగా చూసే కొడుకులు ఉన్నారు. దాన్ని చూసే తల్లిదండ్రులు అంత చేసి పెద్ద చేసి చదివిపించి అంత చేసినా లాస్ట్కి వచ్చేసరికి తల్లిదండ్రులు కానకుండా అయిపోతారు. ప్రపంచానికి చాటి చెప్పిన మంచి విషయమే అది. నేను చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే అమ్మా నాన్నని చూసుకోలేని కొడుకులు అమెరికాలో ఉంటేంది అడుక్కొని తింటేంది. కరెక్టే, అది ఆడేలాగే నిజమే గోపాల. మోటివేషన్ బాగా డెవలప్ చేసింది. అవునవును. ఎక్కువ తల్లిదండ్రుల కోసం కొడుకుల కోసం సంసారం విషయాలే ఎక్కువ చెప్తాను. బాగుంటాయి గోపాల. ఫ్రెండ్స్, మన మిత్రుడు యూట్యూబర్, తను చాలా కష్టపడి దూరం నుంచి నా దగ్గరికి అయితే వచ్చిండు. ధన్యవాదాలు అన్న. మీలాంటి వారు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఆనందింపజేసేటువంటి మంచి మంచి కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వందలాది మందికి షేర్ చేయడం వల్ల ఆనందాన్ని కావచ్చు, ఒక మంచి మెసేజ్ని కావచ్చు ఇస్తున్నారు. ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను. ఈ సమాజంలో జరిగేటువంటి అల్లర్లు అరాచకాల మీద కూడా మంచి మంచి వీడియోలు చేసి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద అవగాహన కోసం మంచి మంచి వీడియోలు చేసి సమాజాన్ని మెరుగుపరచాలని ప్రతి ఒక్క యూట్యూబర్ని, సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా నేను 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను మీ బర్రెల బాబాయ్. థ్యాంక్ యూ.